సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలు కవిత్వం ఛానల్కి సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కవిత్వం డాక్టర్ పైడాల రవీంద్రనాథ్ రచించిన నాలో నేను దారి వెతుక్కుంటూ కవిత్వం వినండి. నాలో నేను దారి వెతుక్కుంటూ. ఈ భూమి మీదకు నేను వచ్చినప్పుడు అంతా కొత్తగానే ఉంది, వింతగానే అనిపించింది. కళ్ళు మూసుకుని ఏడవటం మొదలుపెట్టాను. బిగ్గరగా శక్తినంతా ఉగ్గబట్టి. ఎందుకో ఆ ఏడుపుకు అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ భూమి మీదకు నేను వచ్చినప్పుడు అంతా కొత్తగానే ఉంది, వింతగానే అనిపించింది. కళ్ళు మూసుకుని ఏడవటం మొదలుపెట్టాను. బిగ్గరగా శక్తినంతా ఉగ్గబట్టి. ఎందుకో ఆ ఏడుపుకు అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. నా వెన్ను తడుతూ భుజంపై లాలిస్తూ ఒడిలో ఓదార్చిన ఆ స్పర్శలోనే ఎన్నో గంటలు నిద్రలో మునిగిపోయాను. ఎక్కడ ఏ చిన్న శబ్దమైనా చెవిన పడితే చాలు, ఏవో నన్ను ఢీకొడుతున్నాయన్న భయం. ఎక్కడో లోతుల్లోకి అఘాతంలోకి పడిపోతున్నాననే ఉలికిపాటు నాలోనే మెలకువయ్యింది. నా వెన్ను తడుతూ భుజంపై లాలిస్తూ ఒడిలో ఓదార్చిన ఆ స్పర్శలోనే ఎన్నో గంటలు నిద్రలో మునిగిపోయాను. ఎక్కడ ఏ చిన్న శబ్దమైనా చెవిన పడితే చాలు, ఏవో నన్ను ఢీకొడుతున్నాయన్న భయం. ఎక్కడో లోతుల్లోకి అఘాతంలోకి పడిపోతున్నాననే ఉలికిపాటు నాలోనే మెలకువైంది. ఒంటరిగా ఉండాలనే ఆలోచనకి ఏదో తెలియని భయం చుట్టేసుకుని నిజం నుండి నన్ను దూరంగా విసిరేసింది. అలా నెమ్మదిగా నేను మారిపోయాను. నాకు నేను ఎంతో దూరంగా వచ్చేశాను. ఒంటరిగా ఉండాలనే ఆలోచనకి ఏదో తెలియని భయం చుట్టేసుకుని నిజం నుండి నన్ను దూరంగా విసిరేసింది. అలా నెమ్మదిగా నేను మారిపోయాను. నాకు నేను ఎంతో దూరంగా వచ్చేశాను. నాకు తెలియకుండానే ఏవేవో నా చుట్టూ చేరాయి. నమ్మకాల పేరుతో రాగద్వేషాల గుప్పిట్లోకి నెట్టేశాయి. నాకు తెలియకుండానే ఏవేవో నా చుట్టూ చేరాయి. నమ్మకాల పేరుతో రాగద్వేషాల గుప్పిట్లోకి నెట్టేశాయి. బంధాలు, బంధుత్వాల వలయం, అందులో నేను ఒదిగిపోయాను. ఆశలు ఎన్నో శాఖోపశాఖలై మెదడు నిండా వ్యాపించి నాలోని నిజతత్వాన్ని కన్ను తెరవకుండా కప్పేశాయి. బంధాలు, బంధుత్వాల వలయం, అందులో నేను ఒదిగిపోయాను. ఆశలు ఎన్నో శాఖోపశాఖలై మెదడు నిండా వ్యాపించి నాలోని నిజతత్వాన్ని కన్ను తెరవకుండా కప్పేశాయి. ఆలోచనకు అనుగుణంగా వచ్చిన గెలుపులు, ఆశలకు దగ్గరగా ఉన్న విజయాలు, కానీ ఊహలకు అందని నిజం ఎప్పటికీ నాకు ఎదురుగానే నిలిచి ఉంది. ఆలోచనకు అనుగుణంగా వచ్చిన గెలుపులు, ఆశలకు దగ్గరగా ఉన్న విజయాలు, కానీ ఊహలకు అందని నిజం ఎప్పటికీ నాకు ఎదురుగానే నిలిచి ఉంది. నాకు నేను పరాయి అవుతూ ఆలోచనలకు భిన్నంగా, నాకు నేను పరాయి అవుతూ ఆలోచనలకు భిన్నంగా కామ, క్రోధ, లోభ, మోహాల వలయంలో, మద మాత్సర్యాల కోరల్లో నా ఓటమిని నేను చూస్తూనే ఉన్నాను. నాకు నేను పరాయి అవుతూ ఆలోచనలకు భిన్నంగా కామ, క్రోధ, లోభ, మోహాల వలయంలో, మద మాత్సర్యాల కోరల్లో నా ఓటమిని నేను చూస్తూనే ఉన్నాను. స్థిత ప్రజ్ఞత, జితేంద్రియత, వాటి ఆచూకీ కూడా ఎక్కడో ఎప్పుడో నేను మరచిపోయాను. స్థిత ప్రజ్ఞత, జితేంద్రియత, వాటి ఆచూకీ కూడా ఎక్కడో
ఎప్పుడో నేను మరచిపోయాను. ఎన్నో సంవత్సరాల తర్వాత యుగాల నిశ్శబ్దంలోకి నన్ను నేను వెతుక్కుంటూ నా లోపలికి నేను వింతగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఎన్నో సంవత్సరాల తర్వాత యుగాల నిశ్శబ్దంలోకి నన్ను నేను వెతుక్కుంటూ నా లోపలికి నేను వింతగా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నాలో నేను దారి వెతుక్కుంటూ. పైడాల రవీంద్రనాథ్ గారి కవిత్వం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.